శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామచంద్రుడు నారద మునీంద్రుడితో ఇలా అంటున్నారు. ఓ బ్రాహ్మణోత్తమ, మీరు అంటున్న ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, దీనికి విధి విధానాలు ఏమిటో అన్నిటి గురించి నాకు వివరంగా తెలపమని కోరారు. అప్పుడు నేను ఎంతో శ్రద్ధగా ఆ దేవిని ఉపాసిస్తాను అని చెప్పారు. ఈ మాటలు విన్న నారద మునీంద్రుడు ఇలా అంటున్నారు. శ్రీరామ, ఒక ప్రదేశంలో చక్కగా గోమయంతో అలికి శుభ్రం చేసి ఆ ప్రదేశంలో ఒక సింహాసనాన్ని ఉంచాలి. దాని మీద భగవతి జగదంబిక విగ్రహాన్ని ఉంచి ఆవాహన చేయాలి. 9 రాత్రులు ఉపవాసం చేస్తూ ఆ దేవిని ఎంతో భక్తిగా ఆరాధించాలి. పూజలు హోమాలు అన్నీ జరిపించాలి. నీవు ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరించేటప్పుడు దీనికి పూజారినే అన్ని పూజలు నీచే చేయిస్తాను అని చెప్పారు. శ్రీరామచంద్రుడు మునివరుడైన నారదుడు చెప్పిన మాటలన్నీ విని వాటన్నిటినీ ఎంతగానో నమ్మారు. ఒక దివ్య సింహాసనాన్ని తయారు చేయటానికి ఏర్పాట్లు చేయించారు. తయారు చేసి దాని మీద కళ్యాణమయి సర్వమంగళప్రదమైన ఆ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శాస్త్రోక్తంగా ఆ దేవిని పూజించడం మొదలుపెట్టారు. అప్పటికి ఆశ్వీజ మాసం వచ్చింది. ఉత్తమమైన కిష్కింద పర్వతంపై ఈ పూజలు మొదలుపెట్టారు. 9 రోజులు ఉపవాసం చేస్తూ భగవంతుడు శ్రీరాముడు ఈ శ్రేష్టమైన వ్రతాన్ని చేయటంలో నిమగ్నమయ్యారు. హోమములు పూజలు అన్నీ విధి విధానాలుగా నిర్వహిస్తున్నారు. నారద మునీంద్రుడు చెప్పినట్లుగా ఈ వ్రతాన్ని రామలక్ష్మణులిద్దరూ కూడా ఎంతో భక్తిగా ఆరాధిస్తున్నారు. అలా వారు 8 రోజులు పూజించి 8వ రోజు అష్టమి తిథిలో అర్ధరాత్రి సమయంలో వారు పూజ చేస్తూ ఉండగా ఆ భగవతి ప్రత్యక్షమైంది. పూజ పరిసమాప్తం కాగానే వెంటనే ఆ భగవతి సింహారూఢై రామలక్ష్మణులిద్దరికీ కూడా దర్శనమిచ్చింది. ఉత్తమమైన పర్వతం మీద కూర్చుని కనిపించింది. రామలక్ష్మణులిద్దరూ కూడా ఆ దేవిని చూసి ఎంతగానో ఆనందించారు. ఆమె మీద అపూర్వమైన భక్తితో గంభీర స్వరముతో ఆమెను స్తుతించడం మొదలుపెట్టారు. వారి భక్తికి ఆ దేవి ఎంతగానో పరవశురాలైంది. వారిని చూస్తూ ఆమె చాలా ఆనందిస్తూ వారితో ఇలా అనటం మొదలుపెట్టింది. ఓ శ్రీరామ, నీవు చేసిన ఈ వ్రతానికి నేను ఎంతగానో ఆనందించాను. నీకు నేను వరాన్ని ఇస్తాను. ఏం కావాలనుకుంటున్నావో కోరుకో అని భగవతి జగదంబిక శ్రీరాముడితో అంటోంది. తర్వాత అమ్మవారు ఇంకా ఏమన్నారు, శ్రీరామచంద్రుడు అమ్మవారిని ఏం కోరారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వచ్చే కథ వినండి. ఈ కథ ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కథ విన్నాక మీకు అనిపించిన ఫీలింగ్ ఏదైనా సరే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.